మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఎన్నోసార్లు అసెంబ్లీలో కూడా చెప్పాడు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే అక్కడ తీసుకున్న రైతులను మోసం చేసి తీసుకున్న భూములకే వ్యతిరేకం. గవర్నమెంట్ ల్యాండ్లో ఏర్పాటు చేస్తే మేము దానికి సహకరిస్తాం. కానీ ఇట్లా పేదల దగ్గర, అందరి దగ్గర, రైతుల దగ్గర లాక్కోవడం, అది 3 పంటలు పండే భూములు లాక్కోవడం మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. దానికి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగానే ఉంటారని కూడా చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు అదంతా పట్టించుకోకుండా తన సొంత నిర్ణయాలు తీసుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించడం కూడా మనం చూసాం. అక్కడ భూమి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సంఖ్య నాకిన జడా శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు అమరావతిలో స్కామ్ జరిగింది, నా గురించి ఎక్కువ ఓవర్గా మీరు మాట్లాడితే మీ అక్రమాలన్నీ, అమరావతి అక్రమాలన్నీ బయట పెడతాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేయడానికి రెడీ అయ్యారు. ఇంకా చెప్పాలి అనుకుంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. నేను ఇంకా చెప్పడం మొదలు పెట్టానంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్పడం మొదలు పెట్టానంటే అసలు నవనగరాలు ఏంటి, నవనగరాల్లో ఎవరికి ఎంత ఉంది, ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడ ల్యాండ్ పూలింగ్ జరిగింది, అసలు ఇప్పుడు అమరావతి ఉద్యమం చేసే కండవాలు వేసుకొని చేసేవాళ్ళు ఎంతమంది ల్యాండ్ ఇచ్చారు, నిజంగా ఒరిజినల్గా వాళ్ళు ల్యాండ్ ఇచ్చారా, లేకపోతే వేరే ఎవరన్నా పావెకరం అరెకరం ఇస్తే వాళ్ళ ల్యాండ్లో మాకు కూడా ఉంది అని చెప్పి ఉద్యమం చేస్తున్నారా, అసలు నిజంగా ల్యాండ్ అమరావతికి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం కష్టపడుతున్నారు నీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. ఆ రోజున మీరు రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ ఇవ్వకుండా, రోడ్లు వేయకుండా, ఏమి వేయకుండా డబ్బులన్నీ తీసుకొని రాజకీయాల కోసం ఖర్చు పెట్టుకొని ప్రజలన్నీ అన్యాయం చేశారని మాట్లాడాల్సింది కదా. ఆ రోజు మనకి కళ్ళన్నీ కనపడక అమరావతి 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 అద్భుతమైన అమరావతి. ఇదొక్కటే కాదు, నా దగ్గర 3 నెలలకు సరిపడా 100 ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వాలు చేసిన వాస్తవాలు, ఆ వాస్తవాలు రోజు ఒకటి మాట్లాడుతున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సింది. చాలా సిరీస్లు ఉన్నాయి అమరావతి మీద, ఒక 10 సిరీస్లు ఉన్నాయి. అమరావతి ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి ముందు వస్తుందని మాట్లాడితే ఇంటికొచ్చి కొడతా నా కొడుక, మళ్ళీ చెప్తున్నా ఇంటికొచ్చి కొడతా. పెద్ద ఫైటింగే అయిపోయింది. జడా శ్రావణ్ కుమార్కి కొలికపూడి కర్రీ శ్రీనివాస్ గారికి. ఈయన ఇప్పుడు నేను బయట పెడతా చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు, నారాయణ చేసిన అక్రమాలు, నారా లోకేష్ చేసిన అక్రమాలు, మీరు ఎక్కువగా నా గురించి ఎక్కువ మాట్లాడి టీడీపీ వాళ్ళు ఎక్కువగా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ కొలికపూడి ఇంటికి వచ్చి కొడతాను వేదన అలాంటి పనులు చేసి బయట పెడితే చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు, అవన్నీ మోసము, అవన్నీ మీరు బయట పెడితే ఇంటికి వచ్చి కొడతా అంటూ కర్రీసీను విన్నారుగా. కర్రీసీని ఎలా మాట్లాడాడో ఇంటికి వచ్చి కొడతానని బెదిరిస్తున్నాడు జడా శ్రావణ్ కుమార్. వీళ్ళిద్దరు ఫైటింగ్కి టీడీపీ మాత్రము ఒక సినిమా చూసినట్టు చూస్తూ ఉంది. ఇంకా టీడీపీ కర్రీసీని దెబ్బేసి ముందరికి చూసుకో నువ్వు అని వాళ్ళు సైలెంట్గా చూస్తున్నారు. కానీ జడా శ్రావణ్ కుమార్ సడన్గా ఇలా రివర్స్ తిరుగుతాడని వాళ్ళు కూడా ఊహించినట్లేదు. చాలా వాళ్ళ సీక్రెట్స్ అన్నీ జడా శ్రావణ్ కుమార్ దగ్గర ఉన్నట్టున్నాయి. అందుకే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. లేకపోతే ఎప్పటికీ ఈ బుద్ధ వెంకన్న, వల్ల రామయ్య, ఇంకా ఎవరో ఉన్నారుగా ఆ బిర్యానీ ప్యాకెట్ కోసం వాళ్ళు ఇమ్మీడియట్గా మీడియా ముందుకు వచ్చి వాగేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బెదిరించేవాళ్ళు జడా శ్రావణ్ కుమార్ని. అవన్నీ చేయలేదంటే ఎక్కడో వాళ్ళ సీక్రెట్స్ అన్నీ ఈయన దగ్గర ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. చూడాలి ఇంకా ఈ ఫైటింగ్ ఎలా జరుగుతుందో. చాలా జడా శ్రావణ్ కుమార్కి చాలా టీడీపీ చంద్రబాబు నాయుడు సీక్రెట్స్ తెలిసినట్టున్నాయి. చాలా అంటే వాళ్ళు అమరావతిలో అసలు ఇంకా అమరావతిలో జరిగిండే మొత్తం ఆ భూములు ఎవరెవరు ఎక్కడ రైతులు నాడు ధర్నా చేసేవాళ్ళు కూడా రైతులా కాదనే విషయం కూడా నాకు తెలుసు అన్నట్టు కూడా చాలా విషయాలు బయటపెడుతున్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో.